ఈ వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మండలంలో ప్రభుత్వ హైస్కూల్ కు చెందిన 10వ తరగతి విద్యార్థులు 68% ఉత్తీర్ణత సాధించారంటున్న జంగారెడ్డిగూడెం విద్యాశాఖ అధికారి రాముడు. పోలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు నామినేషన్ కు తరలి వెళ్లిన విలీన మండలాల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. మేడే కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు విక్రమ్. నెల్లూరు జిల్లా కావలిలో రోడ్డు ప్రమాదం, మృతి చెందిన కొయ్యలగూడెం వాసులు. టీనర్సాపురం మండలం బొర్రంపాలెంలో నేత్రపర్వంగా జరిగిన సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ, పాల్గొన్న భక్తులు. టీనర్సాపురం మండలంలో బొర్రంపాలెం గ్రామంలో సీతారామచంద్ర స్వామి విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు. ముక్కోటికి 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం పరిపాటిగా వస్తుందని బొర్రంపాలెం వాసులు తెలియజేశారు. కుటుంబ సమేతంగా భక్తులు భారీ స్థాయిలో ఆలయానికి తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు. భక్తి గీతాలను ఆలపించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, వాసవి వనితా వైభవం సభ్యులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన కొనకల్ల ఆపల పుల్లారావు, సర్వేశ్వరరావు, జూలూరి విశ్వ వెంకట చలపతిరావు, దారా ధనంజయరావు, ఎంబడి సూర్యచంద్రరావు, సత్యనారాయణ, అచ్చియా, కృష్ణారావు, జగదీష్, సురేష్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జంగారెడ్డిగూడెం మండలంలో 10వ తరగతి ఫలితాల్లో 68% ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ రాముడు తెలియజేశారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థుల సౌకర్యార్థం సప్లిమెంటరీ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. మే 23వ తేదీ వరకు పరీక్షల ఫీజు చెల్లించుకోవచ్చని అన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈ విద్యా సంవత్సరంలో 2024 మార్చిలో జరిగిన పబ్లిక్ పరీక్షలకు సంబంధించి మరి జంగారెడ్డిగూడెం మండలంలోని గవర్నమెంట్ పాఠశాలలు 12 పాఠశాలల నుంచి 840 మంది విద్యార్థులు మరి పరీక్షకు హాజరైనట్లయితే దీంట్లో 68% విద్యార్థులు మరి పాస్ అవ్వడం జరిగిందని, దాంట్లో అంటే టోటల్గా 860 మందికి 580 మంది విద్యార్థులు పాస్ అయి ఉన్నారు. తదుపరి ఫెయిల్ అయిన విద్యార్థులకి మరి సప్లిమెంటరీ పరీక్షలు కూడా మరి డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. మే 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఈ పరీక్షల ఫలితాల్లో మరి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు మరి బాయ్స్ హై స్కూల్ జంగారెడ్డిగూడెం నందు 580 మార్కులతో ఫస్ట్గా ఉన్నారు. అట్లాగే రూరల్కి సంబంధించి మరి పాఠశాలకు సంబంధించి శ్రీనివాసపురం హై స్కూల్లోని విద్యార్థికి 567 మార్కులతో 61 మార్కులతో రూరల్లో ఫస్ట్గా ఉన్నారు. కాబట్టి మిగిలిన విద్యార్థులు కూడా మరి ఈ తరహాలో కృతనిశ్చయంతో కొంచెం పూనుకొని చదివినట్లయితే పాస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా మరలా సప్లిమెంటరీ ఫీజు కట్టుకొని మరలా పాస్ అయ్యి తదుపరి విద్యా సంవత్సరంలో రెగ్యులర్ విద్యార్థిగా జాయిన్ అయ్యేటట్లుగా చేయాలని మరి ఉపాధ్యాయులకు అందరికీ సూచించడం జరుగుతుంది. ప్రధానోపాధ్యాయులు మరి ఫీజు టైమింగ్స్ కూడా ఇచ్చారు. దానికి అనుగుణంగా 23వ తారీఖు వరకు, మే 23 వరకు ఫీజులు కట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అంతా విద్యార్థులకు తెలపాల్సిందిగా సూచిస్తూ మరి వచ్చే రాబో విద్యా సంవత్సరంలో ముందస్తుగానే ప్రణాళికబద్ధంగాను మరి యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకొని మరి అడ్మిషన్స్ కూడా అంతా ఎక్కువగా అయ్యేటట్లుగా చేయాలని సూచించడం కూడా జరుగుతుంది సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్. నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ముస్నూరు టోల్ ప్లాజా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కొయ్యలగూడెం వాసులు మృతి చెందారు. లారీని దాటుతుండగా మరో లారీని మృతులు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో జ్యోతి, కళ్యాణ్, రాజీ కుమార్లు మృతి చెందినట్లు సమాచారం. చెన్నై వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలియజేస్తున్నారు. కార్మిక వర్గాన్ని
భారతదేశాన్ని మతపరంగా విభజించే బీజేపీ విద్వేష విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ఈప్ట్ రాష్ట్ర కోశాధికారి కెవి రమణ పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు కేంద్ర కమిటీ ప్రచురించిన 138వ మేడే కరపత్రాన్ని గురువారం జంగారెడ్డిగూడెంలో వివిధ ప్రాంతాలలో హమాలీల పని ప్రదేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కెవి రమణ మాట్లాడుతూ 8 గంటల పని విధానం కోసం పోరాడి సాధించిన హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపల్లి బుజ్జియ, ఎడ్లపల్లి సుబ్బారావు, తగరం నగేష్, వాసుబోయిన శ్రీను, పెద్దిరాజు కొండపల్లి, నారాయణ, వసంతాటి వెంకటేష్, మన్నెల్లి మహిమారావు, చిడిపి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. 138వ మేడేని కార్మిక వర్గాన్ని మతపరంగా విభజించే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా కార్మిక వర్గ హక్కులను తొలగించి వేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ కరపత్రాన్ని ఈ రోజు విడుదల చేస్తున్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా భారతదేశంలో అత్యధికంగా అసంఘటిత కార్మికులు ఉన్నారు, కోట్లాది మంది కార్మిక వర్గం ఉన్నారు. వారికి ఉపాధి లేకుండా చేస్తూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచివేస్తూ వారి జీవన విధానాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. దేశం అభివృద్ధి చెందిందంటే కార్మిక వర్గం, పేద ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగుదల అయితేనే దేశం అభివృద్ధి చెందినట్టు అవుద్ది. 3వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెప్పి అమిత్ షా ఏదైతే చెప్తున్నాడో అదంతా బూటకం. అది కొద్ది మంది ధనవంతులకి ధనం పెరిగింది తప్ప పేద వర్గాలకి ధనం పెరగలేదు. ఈ సందర్భంగా కార్మిక వర్గాలకి ఏవైతే గతంలో ఉన్న హక్కులు ఉన్నాయో అది హక్కులు రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తెచ్చి కార్మికుల్ని నిర్దాక్షిణ్యంగా పనుల నుంచి తొలగించే విధంగా ఈరోజు చర్యలు తీసుకున్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం చైతన్యవంతమైనటువంటి ఒక మేడేని జరపాలని చెప్పి కార్మిక వర్గానికి ఐఎఫ్టియు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. కృష్ణా జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. 4 మాసాల జీతం బిల్లు మంజూరు చేయడానికి మచిలీపట్నం మున్సిపల్ ఉద్యోగి షాజహాన్ ను 10,000 రూపాయలు డిమాండ్ చేయడంతో ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ కు నగదు ఇచ్చే క్రమంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం. గతంలో 4,000 రూపాయలు తీసుకున్నట్లు షాజహాన్ తెలియజేశారు. ఎసిబి అడిషనల్ ఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో అధికారులు దాడులు చేసినట్లు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురవేగూడెం మధ్య ఆంజనేయ స్వామిని తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. గురువారం స్వామివారి ఆలయానికి తరలి వచ్చారు. ఆంజనేయ స్వామిని దర్శించుకుని కాసేపు ఆలయంలో సేద తీరారు. పుట్ట మహేష్ యాదవ్ ను పలువురు కలుసుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772.
ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కోయలగూడ మండలం నరసన్నపాలెం నుంచి భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు పాల్గొన్నారు. విలీన మండలాలైన కుకునూరు, వేలేరుపాడు గ్రామాల నుంచి టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. 4 కూడళ్ల వద్ద చిర్రి బాలరాజు, పుట్ట మహేష్ కుమార్ యాదవ్ల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. జంగారెడ్డిగూడెంలో 13వ వార్డు నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేపట్టారు. పూర్వ వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు, గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ చైర్మన్ గూడపాటి రాధాకృష్ణ, మద్ది డైరెక్టర్ మానికల బ్రహ్మానందం, బూత్ ఇన్ఛార్జ్ రాజా రమేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు, పార్టీ జనరల్ సెక్రటరీ బీవీఆర్ చౌదరి, మహిళా సెక్రటరీ కాసర తులసిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్ పాల్గొన్నారు. చింతలపూడి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజుకు, ఎంపీ అభ్యర్థి సునీల్ యాదవ్ కు ఓట్లు వేయాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. గడప గడప అనే ప్రోగ్రాం చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా జగన్ గారి గురించి చాలా ఆహ్వానిస్తున్నారు. జగన్ గారు ఇచ్చిన పథకాలు కూడా చాలా బాగున్నాయి అంటున్నారు. హారతులతో చేస్తున్నారు అందరూ కూడాను. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి గాని, చేయూత గాని ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. ఆరోగ్యాలు కూడా చూస్తున్నారు. అలాంటి జగన్ మన ముఖ్యమంత్రి అయ్యారంటే మనకు అదృష్టం. మళ్ళీ జగన్ గారు రావాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ రోజు జంగారెడ్డిగూడెం 13వ వార్డు జగన్ గారికి క్యాన్వాసింగ్ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఆయన చెప్పాడంటే చేస్తాడు. ఇప్పటి వరకు ఇచ్చిన సంక్షేమ ఫలాలన్నీ నవరత్నాల్లో పొందుపరిచినట్టుగా ప్రతి నవరత్నాన్ని పేద బడుగు బలహీన వర్గాలకు అందిస్తూ చేతునిస్తూ ఆయన మాట ఇచ్చాడంటే మడం చెప్పడు. అలాగే ఆయన అన్ని సంక్షేమ ఫలాలు ఇస్తూ పేద ప్రజలకి చేదుడు వాదులుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ జంగారెడ్డిగూడెం 13వ వార్డులో మేము గడప గడపకి వెళ్తున్నాం. అందరూ సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. మేము జగన్ అని అంటున్నారు మాకన్నా ముందు. కాబట్టి అందరికీ మేము తెలియపరిచేది ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయి. ఆ మాట ఇచ్చారంటే ఆ వంశం మడం తిప్పదు. అందు గురించి అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని కోరుకుంటున్నాం. పట్టణంలో రామచంద్రపురం గ్రామంలో మరి ఏరియాలో తిరుగుతా ఉన్నాం. ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నాయకులు పెద్దలందరూ కూడా చైర్మన్ గారు, అలాగే సాగర్ గారు, సోమబాబు గారు, మన బాబ్జీ గారు, ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు గారు, నాగలక్ష్మి గారు అందరం కలిసి ఇంటింటికి ప్రచారం చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా చాలా ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు అమ్మఒడి వచ్చింది, చేయూత వచ్చింది, ఏదో పథకం మాకు అందింది, జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తా ఉన్నారు. మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం, మన ఈ ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఈ 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కరోనా కష్టకాలంలో ప్రజలందరూ ఇబ్బంది పడినా కూడా జగన్ అన్న ఇంటికి 1000 రూపాయలు పంపించి, అలాగే నెలకు 2 సార్లు బియ్యం ఇచ్చి ప్రజలను ఆదుకున్నాడు. అలాగే ఇంకా తర్వాత కూడా ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు తీసుకురావడంలో గాని, అలాగే మన 17 మెడికల్ కాలేజీలు కట్టించడంలో గాని చాలా కృషి చేశారు. అందువలన జగన్ అన్నకి మళ్ళీ ఓటేస్తే అభివృద్ధి బాగా జరుగుద్ది. మీరందరూ కూడా పేదల ప్రభుత్వాన్ని దీవించాలి. అలాగే నాడు నేడు ద్వారా స్కూల్ రూపురేఖలు మార్చారు. 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి పనులు చేయలేదు. జగనన్న చేశాడని మేము వివరిస్తా ఉంటే అవును జగనన్న మంచి చేశాడు, కంపల్సరీగా మేము జగనన్నకు ఓటేస్తామని చెప్తా ఉన్నారు. అందువల్ల మీరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖమ్మం విజయరాజు గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జంగారెడ్డిగూడెంలో పలు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేపట్టారు. చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్, ఏలూరు కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్లను గెలిపించాలంటూ ప్రజలను కోరారు. ప్రతి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. రజకపేట, ముత్తురాజులపేట, పాత ఆంధ్ర బ్యాంక్ రోడ్, గంగనం గుడి సెంటర్ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. దుకాణ సముదాయాల్లో వ్యాపారస్తులను, ప్రయాణికులకు సైతం సూపర్ 6 పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, జనసేన పార్టీ
పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ రోజు మరి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మరి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అలాగే యాదవ్ గారికి మద్దతుగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 22వ వార్డులో ప్రచారం ప్రారంభించడం జరిగింది. మరి ఈ వార్డులో ఎప్పటి నుంచో కూడా టీడీపీకి కంచుకోట, అలాంటిది ఇవాళ మేము బయలుదేరి వస్తే మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నటువంటి వార్డు ప్రజలు మరి వాళ్ళ బాధలు చెప్తూ మరి మాకు ఓటేస్తామని చెప్పేసి బ్రహ్మరథం పడుతున్నారు. మరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అఖండ విజయం చేకూరుస్తామని చెప్పేసి వారు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రచార భాగంలో మరి టౌన్ ప్రెసిడెంట్ అలాగే ఊళ్ళో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మా వార్డుకు వచ్చి ఈ ప్రచార కార్యక్రమం జరుపుతున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ ప్రచారం ఇంకా ఉధృతం చేసి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎనలేని మెజార్టీ సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ముందుగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ ప్రసార మహాసభలో ముఖ్యంగా మన ఉమ్మడి అభ్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా చంద్రపూడి నియోజకవర్గం నుంచి మనకు పోటీ చేయించున్న సొంగ రోషన్ కుమార్ గారిని అలాగే ఎంపీ అభ్యర్థిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మన తెలుగుదేశం పార్టీని అధిక మెజార్టీతో మళ్ళీ మన చంద్రన్నను అధికారంలో తెచ్చుకుని ఈ రోజు జంగారెడ్డిగూడెం 22వ వార్డులో ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా సిటీ కేబుల్ వారి వీధి అలాగే మన ముత్రాస్పేట మరి ఏపీ సెంటర్ ఈ బజార్లో ఇవాళ ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఓటర్ ను కలిసి గడప గడపకు వెళ్లి మరి వారికి సూపర్ 6 పథకాలు వివరిస్తూ తెలుగుదేశం వస్తే ప్రజలకు ఏం మంచి జరుగుతుంది వివరించడం జరిగింది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేమందరం కూడా టీడీపీకే ఓటేస్తామండి, మా భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి మాకు చెప్పడం జరుగుతా ఉంది. మేమంతా కూడా చాలా సంతోషదాయకంగా ఉన్నాం ఇవాళ. ఎందుకంటే ఓటర్లో కూడా మార్పు వచ్చింది. మేమందరం మా భవిష్యత్తులు బాగుంటాయని తెలుగుదేశానికి ఓటేయాలి, లేకపోతే మా భవిష్యత్తులు పాడవుతాయని మాకు అర్థమైంది. కాబట్టి మేము అందరం కూడా టీడీపీ వెన్నంటి ఉంటామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల గడువు ముగిసిందని అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా 175 శాసనసభ నియోజకవర్గాలకు 4210 మంది నామినేషన్లు వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు కాగా కొన్ని చోట్ల చెదురుముదురు సంఘటనలు మినహా నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం అధికారులు తెలియజేశారు. మే 13వ తేదీన పోలింగ్ జరగనుండగా జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మండలంలో ప్రభుత్వ హైస్కూల్ కు చెందిన 10వ తరగతి విద్యార్థులు 68% ఉత్తీర్ణత సాధించారంటున్న జంగారెడ్డిగూడెం విద్యాశాఖ అధికారి రాముడు. పోలవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు నామినేషన్ కు తరలి వెళ్లిన విలీన మండలాల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. మేడే కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు విక్రమ్. నెల్లూరు జిల్లా కావలిలో రోడ్డు ప్రమాదం, మృతి చెందిన కొయ్యలగూడెం వాసులు. టీనర్సాపురం మండలం బొర్రంపాలెంలో నేత్రపర్వంగా జరిగిన సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ, పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.